హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఇప్పుడు నేను చూపించే రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది అటుకులతో మిక్స్చర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ మనం అటుకులనేవి తీసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇవి ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలండి. లైట్‌గా డస్ట్ అనేది ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా డస్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని లైట్‌గా ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనం తీసుకున్న అటుకులనేవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. అది కూడా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతాయి. ఇది డార్క్ కలర్ అనే వరకు వస్తాయి. చాలా బాగుంటుంది కలర్ చూడడానికి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. నేనైతే మీకు కలర్ చూపించేస్తాను. ఆయిల్ అనేది లిటిల్ బిట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, లైట్‌గా పసుపు, కొంచెం మీ కారానికి తగ్గట్టుగా కారం స్పైస్ అనేది యాడ్ చేసుకోండి. ఇవన్నీ స్టవ్ ఆన్‌లో ఉండగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు లైట్‌గా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని సో ఇలా లాస్ట్‌గా ఈ కలర్ వచ్చే వరకు అనేది ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఏంటంటే ఒక 1 టొమాటో అన్నీ చిన్నగానే చాప్ చేసుకోవాలండి. ఒక టొమాటో అండ్ 1 ½ ఆనియన్ ఆర్ 2 ఆనియన్స్, 1 లెమన్ వితౌట్ సీడ్స్. సో ఇవన్నీ మీరు స్పైస్ ఎక్కువ తింటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ తినడానికి పర్ఫెక్ట్ స్నాక్ అంటే ఇదే అని చెప్తాను ఫస్ట్. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ మనం ఫ్రై చేసుకోవడంలోనే టేస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకోవడం అండి. అవి ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా టేస్ట్ అనేది వాటికి పడుతుంది. చాలా బాగుంటుంది కూడా. లైట్‌గా మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది మిక్స్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసేయండి. ఇంకా కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.